అందరు నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నిన్న నేను చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా నాకు పాజిటివ్ కామెంట్ చేశారు, నాకు అనుకూలంగానే కామెంట్ చేశారు. 100% అందరూ నాకు అండగా నిలబడ్డారు. ఎవరైతే ఆ శ్రీనివాసరావు మాట్లాడిన మాటల్లో నన్ను ఎంతగానో బాధించాయి, నా కాన్ఫిడెన్స్ లెవెల్ని కిల్ చేసింది. మీ కామెంట్లు చదివిన తర్వాత మళ్ళీ నా కాన్ఫిడెన్స్ లెవెల్ మళ్ళీ పెరిగింది. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. చాలామంది కాల్ చేశారు, నాతో మాట్లాడారు. అలాగే ఈ శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో అతని గురించి కొన్ని వాస్తవాలు, కొన్ని నిజాలు, కొన్ని పచ్చి నిజాలు చెప్పారు. కొన్ని విషయాలు ఈ శ్రీనివాసరావు గురించి మాట్లాడదామని నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వెళ్ళాలి. జనసేన పార్టీ అని పేరు చెప్పుకొని జనసేన పార్టీ పరువు తీస్తున్నారు, జనసేన పార్టీ నాశనం కోరుకుంటున్నారు. అందులో ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా ఒకడు. సో అందుకోసం ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళు పార్టీలో ఉండడం, ఇలాంటి వాళ్ళకి పదవులు ఇవ్వడం అనేది చాలా అన్యాయం. ఇలాంటి వ్యక్తులకి గుర్తింపు ఇచ్చిన, పదవులు ఇచ్చిన అమాయకమైన జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడతారు. మాట్లాడుకుందాం, అన్ని వాస్తవాలు కొన్ని మాట్లాడుకుందాము. అయితే ఈ శ్రీనివాసరావు జనసేన పార్టీ అంట, ఇది నేను చెప్పటం లేదు, అతనే నాకు చెప్పాడు. సరే, మన పార్టీ వాళ్ళైనా సరే. మన పార్టీ అంటే ఏ పార్టీ? నేను జనసేన. మీ జనసేన? ఓకే, నేను జనసేన. నా నంబర్ ఐడి పెడతా, చూసుకో, చెక్ చేసుకో. నువ్వు జనసేన పార్టీ అయితే మరి నేనెవరిని? జనసేన పార్టీ కోసం గత 5 సంవత్సరాల నుంచి నా గళాన్ని వినిపిస్తున్నా, నా గొంతు వినిపిస్తున్నా. ఈ ప్రయాణంలో చాలా మంది నన్ను బెదిరించారు, నన్ను భయపెట్టారు, నన్ను ఎన్నో రకాలుగా దాడి చేశారు. అయినా కానీ ఎక్కడ వెనక తక్కకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం ఎలాంటి గుర్తింపు కోరుకోకుండా, ఎలాంటి పదవులు కోరుకోకుండా నిస్వార్థంగా నేను పనిచేస్తున్నా. నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే, ఆయన ఈ నిర్ణయం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి నేను జనసేన పార్టీ కోసం పనిచేశా. ఏ రోజు కూడా నాకు పదవులు కావాలి, గుర్తింపు కావాలని ఏ రోజు కూడా కోరుకోలే, ఇక మీదట కూడా కోరుకోను. నేను గుర్తింపు కోసమో పదవుల కోసమో నేను వీడియోలు చేయలే. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో నా అంతటా నేను వచ్చి జనసేన పార్టీకి, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నేను సపోర్ట్ చేస్తున్నా. కానీ నువ్వు శ్రీనివాసరావు, నీకు చెప్తున్నా, మీరు కేవలం జనసేన పార్టీలో ఉన్నది కేవలం పదవుల కోసం, పెత్తనం కోసం, అధికారం కోసం మీరు జనసేన పార్టీలో ఉన్నారు. నీకు నాకు చాలా తేడా ఉంది. ఇదే పవన్ కళ్యాణ్ గారు నీకు సరైన గుర్తింపు ఇవ్వలేదని, నీకు పదవులు ఇవ్వలేదని, నీకు అక్కడ పనులు జరగలేదని, మీ ఊర్లో కానీ మీ గుంటూరు పరిసరాల్లో కానీ నీకు పనులు జరగలేదని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు తిట్టుకున్నావో ఆ సంగతి నాకు తెలుసు. ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు తిట్టావో నాకు ఆ సంగతి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో జత గడితే నువ్వు ఏమేం మాట్లాడుకున్నావో అన్నీ నాకు తెలుసు. నువ్వు నా గురించి మాట్లాడతావు, నా మొహం గురించి మాట్లాడతావు. అసలుకి నన్ను తిట్టే ముందు నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు, శ్రీనివాసరావు నన్ను కాదు, మీ చెల్లెల్ని రజనీని తిట్టాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిలిచి పదవిచ్చి అధికార ప్రతినిధి హోదాలో ఒక స్థానం కల్పిస్తే కనీసం కృతజ్ఞతా భావం లేకుండా వైసీపీలో చేరి అదే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. నువ్వు తిట్టాల్సింది, నువ్వు బుద్ధి చెప్పాల్సింది మీ చెల్లెలు రజనీకి.
చెల్లిని రజని నీకు బుద్ధుందా, నీకు సిగ్గుందా? పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడతావా? నీకెంత మర్యాద ఇచ్చాడు అని నువ్వు బుద్ధి చెప్పాలి. ఎవరికి? రజనీకి, మీ చెల్లినికి. నువ్వు మాట్లాడావా? నువ్వు చెప్పావా? చెప్పకపోగా సమర్థిస్తున్నావు మీ చెల్లెల్ని. నువ్వు జనసేన పార్టీ. సిగ్గుందా అండి మీకు సిగ్గుందా? నేను బూతులు మాట్లాడతాను అంటున్నారు. సెకండ్, నేను బూతులు మాట్లాడతాను అని నువ్వు అంటున్నావు. ఎవరిని మాట్లాడుతున్నాను బూతులు? ఎవరిని మాట్లాడుతున్నాను? బోరుగడ్డ అనిల్ని మాట్లాడటం తప్ప బూతులు? బోరుగడ్డ అనిల్ని, పంచ ప్రభాకర్ని, అలాగే చింతా ప్రదీప్ని, ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల గురించి, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి అసభ్యంగా మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొడక అని మాట్లాడటం తప్ప? అలాంటి వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడాలా? తిడతా నేను. వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అలాంటి వాళ్ళని వాళ్ళకి అలాగే సమాధానం చెప్పాలి. వాళ్ళ తవర ఇంకెవరినైనా కానీ నేను బూతులు మాట్లాడినా, ఏ మహిళల గురించి అయినా అసభ్యంగా మాట్లాడినా, వైసీపీలో చాలా మంది మహిళలు ఉన్నారు. నేను ఏ రోజు కూడా ఒక్క మహిళ కూడా గౌరవం లేకుండా మాట్లాడాల. ఇంక్లూడింగ్ యాంకర్ శ్యామలతో పాటు గౌరవించే మాట్లాడతా. చిలకలూరుపేట రజనీకి అక్క ఉంది, నేను గౌరవించే మాట్లాడతా. అక్క రజనీ గౌరవ్ అని మాట్లాడతా. ఏ రోజు కూడా బూతులు మాట్లాడాల. నేను ఏ రోజు కూడా నేను తిట్లా. నువ్వు నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తావు. నువ్వు మళ్ళీ జనసేన పార్టీ నాశనం కోరుకుంటున్నది నువ్వు. జనసేన పార్టీని నాశనం చేయాలని కోరుకుంటున్నది నువ్వు. కూటమిని ఇచ్చేరని చెయ్యాలి, కూటమి ఇడిపోతే బాగుంటుందని కోరుకునేది నువ్వు జనసేన పార్టీ ఎలా అవుతావు? నీకు పదవులు కావాలా? నీలాంటి వాడికి పదవులు కానీ, పవన్ కళ్యాణ్ గారి పదవులు ఇస్తే, నీ చేతికి అధికారాన్ని ఇస్తే, నీ చుట్టుపక్కల ఉన్న కార్యకర్తల్ని నా గురించి అయితే ఎలా మాట్లాడావో వాళ్ళని కూడా అలాగే మాట్లాడతావు, వాళ్ళని కూడా అలాగే తిడతావు నువ్వు. నీ క్యారెక్టర్ అది. జనసేన పార్టీ కోసం ఏం కష్టపడ్డావు నువ్వు? అసలు నువ్వు ఎవరు? నీ పేరు కూడా నాకు నిన్నటిదాకా తెలియదు. నేను జనసేన పార్టీ నాయకుడిని అంటావు. ఏం చేసావు నువ్వు? ఏం పోరాడావు నువ్వు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అన్ని మాటలు అంటే వ్యక్తిగతంగా దాడి చేస్తుంటే నువ్వు ఎక్కడున్నావు నువ్వు? ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు పదవులు ఇవ్వలేదని చెప్పి అదే పవన్ కళ్యాణ్ గారిని నువ్వు తిడుతున్నావు. అదే పవన్ కళ్యాణ్ గారిని మీ చెల్లెలు తిడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు. నువ్వు నా గురించి మాట్లాడతావా? నేను బూతులు మాట్లాడుతున్నానా? నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నా ఏంది? తెలుసుకోలేనుకుంటున్నా ఏంది? నువ్వు ఫోన్లు చేసి బెదిరిస్తావా? జనసేన పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని నన్నే నువ్వు ఇలా మాట్లాడావంటే ఇక మిగతా వాళ్ళు నువ్వు ఎలా మాట్లాడతావు? సిగ్గుందని మీకు? నాకు తెలియకడుగుతున్నా, సిగ్గుందా మీకు? నీకు పదవి కావాలా? పదవి ఇచ్చి ఏం చేస్తావండి నువ్వు? నీకు పనులు జరగటం లేదా? కూటమిలో నీకు పనులు జరగటం లేదా? ఎందుకు జరగాలి? నీకెందుకు పదవులు ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తికి పదవులు కానీ అధికారాన్ని కానీ చేతులు పెడితే జనసేన పార్టీని నాశనం చేయడానికి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కేవలం పదవుల కోసమే జనసేన పార్టీలో చేరిన వాళ్ళు ఇతను ఒకడు. రజనీ కూడా పదవి కోసం చేరింది. రజనీకి పదవి ఇవ్వకపోయేదాకే బయటకు వచ్చి మాట్లాడుతుంది. వాళ్ళ అన్న కూడా పదవి కోసమే పనిచేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రేమ కాదు, జనసేన పార్టీ అంటే అభిమానం కాదు, ఏమీ కాదు. కేవలం పదవి, కేవలం అధికారం కోసం పనిచేస్తున్నావు నువ్వు. అధికారం కోసం నువ్వు జనసేన పార్టీలో ఉన్నావు. ఏ రోజు కూడా నేను అధికారం కోరుకోవాలా, ఏ రోజు కూడా నాకు గుర్తింపు కోరుకోవాలా. అది
ఈ రోజు దాకా పవన్ కళ్యాణ్ గారు కూటమితో కలిసిన ఎప్పుడైతే ప్రకటించారో దానికి ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా మంది సోకాళ్ళు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే వ్యతిరేకించారు. కూటమిని కట్టకూడదు, కూటమిలో వెళ్ళకూడదు అని చెప్పి, అమ్ముడు పోయాడని చెప్పేసి చాలా మంది. ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడావు, నువ్వు కూడా మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నావు కూటమిలో కట్టకూడదని. కానీ నేను ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏ రోజు కూడా నేను విస్మరించాలా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను సపోర్ట్ చేశా. ఏ నిర్ణయం తీసుకున్నా ఇష్టపడే ఒక నాయకుడు ఒక పని చెబితే మాట్లాడకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మాట్లాడకూడదు. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు ఏ రోజు కూడా నేను వ్యతిరేకించాలా, ఏ రోజు కూడా వ్యతిరేకించాలా. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం పాకులాడుతున్నాడు, రాష్ట్రం కోసం వచ్చాడు, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన కోట్లాది ఆస్తిని, కోట్లాది డబ్బుని, లగ్జరీ లైఫ్నంతా వదిలేసి రాష్ట్రం కోసం ఆయన నిలబడ్డాడు. మనం నిలబడాలి అని నేను నిలబడ్డా. ఉడత సాయం, జస్ట్ ఉడత సాయం. నేనేదో గొప్పగా చేశాను, లేకపోతే నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను చింపేశాను, పొడి చేశాను నేను చెప్పటంలా. నాలాంటి వాడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. వాస్తవం చెప్తున్నా. నేను కాకపోతే ఇంకొకరు చేస్తారు సపోర్టు, నేను కాకపోతే ఇంకొకరు చేస్తాడు. నేను సపోర్ట్ చేసేంత మాత్రాన జనసేన పార్టీ కాదు అక్కడ పవన్ కళ్యాణ్ గారు మొహం చేసి ఎవరైనా ఓట్లేసేది. ఒక మాటలో చెప్పాలంటే నా వీడియోలు చూసేది కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానంతోనే. నేనేదో తోపు తురుక్కానని కాదు నాకు సపోర్ట్ చేసేది, పవన్ కళ్యాణ్ గారి అభిమానంతోనే సపోర్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజు కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించలా, ఏ రోజు కూడా ఆయన నిర్ణయాలు నేను ఎప్పుడు తప్పుపట్ల. అది నా కమిట్మెంట్. అది మీరు మాత్రం ఎక్కడ కూటమితో వెళితే మీకు పదవులు రావని, మీకు గుర్తింపు రాదని కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీరు. ఏం మాట్లాడతారు మీరు? జనసేన పార్టీ కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? జనసేన పార్టీకి సంబంధించి వ్యక్తినే మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏమని అర్థం చేసుకోవాలి? నిన్నేమని అర్థం చేసుకోవాలి? నేను నిజంగా చాలా హర్ట్ అయ్యా. చాలా అంటే చాలా హర్ట్ అయ్యా. ముందు నన్ను తిట్టే ముందు నీకు ఏమాత్రం పవన్ కళ్యాణ్ గారి మర్యాద ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద అభిమానం ఉన్నా ముందు మీ చెల్లి రజనీకి చెప్పు, రజనీని ఖండించు. నువ్వు మీ ఇంట్లోనే నువ్వు ఖండించలేకపోతున్నావు, మీ ఇంట్లో వాళ్ళనే నువ్వు ఇదిలో చేయించలేకున్నావు. నువ్వు జనసేన పార్టీ కోసం పనిచేస్తావా? జనసేన పార్టీ కోసం పనిచేసావా? ఇంకొకసారి గనక శ్రీనివాసరావు గారు మర్యాద ఇచ్చే మాట్లాడుతుంది ఇప్పటికీ. ఇంకొకసారి గనక ఇలా ఫోన్లు చేసి వ్యక్తిగతంగా బాడీ షేమ్ చేస్తే బాగుండదు. గుర్తుపెట్టుకో. ఈసారి నేను ఎంత దూరం తీసుకెళ్తానో అంత దూరం తీసుకెళ్తా. ఇది వార్నింగ్ అనుకుంటావో ఇంకోటి అనుకుంటావో నీ ఇష్టం. నేను కాలావేళ పడినా సరే నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తా. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వీడేదో అక్కడ కూర్చున్నాడు, వీడికి ఏం తెలుసు అని చెప్పి వీడికి పవన్ కళ్యాణ్ గారిని కలిసి లేకుండా పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళి అనకపోకు. ప్రయత్నిస్తే ఏదైనా జరగద్ది. ప్రయత్నిస్తే మీలాంటి వాళ్ళు కొంతమంది నేను జనసేన కార్యకర్తలు కూడా చెప్తున్నాను, కొంతమంది జనసేన పార్టీలో ఉండి పదవుల కోసం అరులు చేస్తున్న వారిలో శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా ఒకడు. పదవుల కోసం, అధికారం కోసం జనసేన కార్యకర్తలు ఎవరు మంచివాళ్ళు, ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు నిస్వార్థంగా తెలుసుకోవాలి. ఎవరైతే ఆ గుంటూరులో ఉన్న చుట్టుపక్కల ఇతర దగ్గరలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి.
నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కాదండి, నోటుకు వచ్చినట్టు వాగటం కాదండి. నా గురించి మీకు ఏం తెలుసు? ఏం తెలుసు నా గురించి మీకు? ఏ రోజున నాకు అది కావాలి, ఇది కావాలి, పదవి కావాలి, లేకపోతే నాకు గుర్తింపు కావాలని ఏ రోజున నేను వీడియో చేశానా? ఏ రోజున నేను వీడియో చేశానా? కంట్రోల్తో మాట్లాడుతున్నా, బాధతో మాట్లాడుతున్నా. ఇంకొకసారి గనక ఇలా మాట్లాడితే బాగుండదు. గుర్తుపెట్టుకోండి శ్రీనివాసరావు గారు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.